హాయ్ ఫ్రెండ్స్, దేశంలో అనేక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే అనేక కారణాలతో వాటి ప్రతిష్ట దెబ్బతిన్నా ఇప్పటికీ భక్తులు ఆ ఆలయాలకు వెళ్ళటం, ఆ దేవతల్ని పూజించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయాల్లో ఒకటి కోనార్క్లోని సూర్య దేవాలయం. ఈ గుడి గురించి చెప్పాలంటే కేవలం చారిత్రక ప్రాధాన్యత మాత్రమే కాదు, నిర్మాణ కౌశల్యం గురించి, కొంతకాలం ఈ ఆలయం మరుగున పడిన స్థితిని గురించి కూడా చెప్పుకోవాలి. ఈ రోజుకి ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక మండపంలోని ద్వారం మూసే ఉండటం వెనుక కారణాలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హిందూ ధర్మంలో సూర్యదేవుని ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్యంలో సూర్యదేవుణ్ణి గ్రహాల రాజుగా పరిగణిస్తారు. వేదాలు మరియు పురాణాల ప్రకారం సూర్య భగవాన్ని పూజించడం ద్వారా జాతకంలోని అన్ని లోపాలు తొలగిపోతాయి. అదే సమయంలో ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళందరిలో సూర్యుడు మాత్రమే దేవుడు. దీంతో పాటు సూర్యుని వెలుగుతో మాత్రమే జీవితం సాధ్యమవుతుంది. ఇది మాత్రమే కాదు, భూమిపై అత్యంత ముఖ్యమైన శక్తి వనరు సూర్యుడు. అదే సమయంలో వేదకాలం నుండి సూర్య భగవాన్ని పూజించడం జరుగుతోంది. కొంతమంది పెద్ద రాజులు కూడా సూర్యదేవుని పూజించారు మరియు బాధలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత సూర్యునిపై తమ అచంచల విశ్వాసాన్ని చూపించడానికి అనేక సూర్య దేవాలయాల్ని నిర్మించారు. వాటిలో ఒకటి కోనార్క్ సూర్య దేవాలయం. కోనార్క్ అనే పదం కోణం మరియు మందసం కలయిక. ఇక్కడ కోణం అంటే మూలలో మరియు మందసము అంటే సూర్యుడు అని అర్థం. అంటే కోనార్క్ అని పిలువబడే సూర్యుని మూలలో అదే తరహాలో ఈ ఆలయాన్ని కోనార్క్ సూర్య దేవాలయం అని పిలుస్తారు. అద్భుతమైన సౌందర్యం కారణంగా కోనార్క్ సూర్య దేవాలయం భారతదేశంలోని 7 అద్భుతాల్లో చేర్చబడింది. ఈ సూర్య దేవాలయంలో బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యంలో చేసిన 3 విభిన్న సూర్యదేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని ఉదిత్ సూర్య, మధ్యాహ్న సూర్య మరియు అస్తమించే సూర్యుడు అని కూడా అంటారు. కోనార్క్ సూర్య దేవాలయం యొక్క ప్రధాన ద్వారం సింహాలచే ఏనుగుల్ని నాశనం చేయడాన్ని వర్ణిస్తుంది. ఇందులో సింహం గర్వం, అహంకారం మరియు ఏనుగు సంపదకు చిహ్నంగా పరిగణించబడతాయి. 1903 ఒడిశా కోనార్క్ సూర్య దేవాలయం. అప్పటి వరకు ప్రధాన ఆలయం తలుపుల్ని మూసేశారు. ఈ సంఘటన జరిగి శతాబ్దం దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ ఆలయం తలుపుల్ని తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. కోనార్క్ ఆలయానికి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆ తలుపులు మూసే కనిపిస్తాయి. అక్కడ ఉన్న రహస్యాలేంటో ఎవరికీ తెలియదు. కాకపోతే ఈ ఆలయం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మూసి ఉన్న గది లోపల ఏమీ లేదని కొందరు, శాప విమోచనంతో ఆ పరిస్థితి వచ్చిందని మరికొందరు చెప్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని నిర్మించిన ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అంటూ ఉంటారు. ఆ ఆలయంలో రాత్రిపూట నర్తకీమణులు డాన్స్ చేస్తున్న శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెప్పే సమాచారం. ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్న ఈ ఆలయ ద్వారాల్ని తెరిచే విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అనేది ఎవరికీ తెలియదు. ఈ ఆలయం సూర్య భగవానునికి చెందిన దేశంలోని 10 గొప్ప ఆలయాలు ఒకటిగా చెప్తూ ఉంటారు. బంగాళాఖాతం సముద్ర తీరాన ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టిన 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయాన్ని తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహుడు 1236 నుంచి 1264 మధ్య ప్రాంతంలో నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత క్షేత్రం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయ సముదాయం మొత్తం 7 బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోనార్క్ సముద్ర తీరాన్ని నిర్మించిన ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అనుగుణంగా నిర్మించడం అద్భుతాల్లోకెల్లా అద్భుతంగా చెప్పాలి. సూర్య కిరణాల నుండి వెలువడే ఎర్రని కిరణాలు గుడిని అల్లుకున్నట్టుగా కనిపిస్తాయి. ఈ ఆలయం 2 భాగాలుగా నిర్మించబడి ఉంది. మొదటి భాగంలోని మధ్యస్థానంలో ముందుగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ గుడి ప్రాంగణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా అక్కడి స్థానికులు ఒకప్పుడు ఖచ్చితమైన సమయాన్ని లెక్కించేవారు. మరొక విషయం ఏంటి అంటే ఈ ఆలయానికి చెక్కబడి ఉన్న చక్రాలు సూర్యుడి పరిభ్రమణాన్ని తెలియజేస్తాయి. అప్పట్లో కోనార్క్ ఆలయాన్ని దాదాపు 12,000 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు. సూర్యుని రథం వలె ఆలయానికి 2 వైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ 12 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలకు సూచికలు. ప్రతి చక్రం రోజులోని 8 గంటలకు సూచికలు. అదేవిధంగా వారంలోని 7 రోజుల్ని సూచించే విధంగా ఆలయానికి 7 గుర్రాలు చెక్కబడి ఉన్నాయి. ఆ రథాన్ని ఈ 7 గుర్రాలు కలిసి లాగుతున్నట్టుగా ఉంటాయి.
ఈ రథం మీద సూర్యభగవానుడు కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇక నుండే సూర్యభగవానుణ్ణి దర్శించుకోవచ్చు. పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్ఠరోగ బారిన పడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన శాంబుడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తూ ఉండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని శంభుడు కోనార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ ప్రాంతం చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ రోజుకి ఈ ఆలయానికి నర్తకీమణుల ఆత్మలు వచ్చి నాట్యం ఆడుతుంటాయని చెప్తూ ఉంటారు. సాయంత్రం పూట మువ్వల సవ్వడి వినిపిస్తుందంటారు. వీరంతా ఒకప్పుడు ఇక్కడి రాజు కొలువులో నాట్యం చేస్తూ ఉండేవారట. ఈ మందిర నిర్మాణం ఒక వినూత్న పద్ధతిలో జరిగింది. ఈ ఆలయం పునాదిని లోహంతో చేసినట్టు చెప్తారు. మందిర గోపురం పైన 22 టన్నుల శిఖరం కూడా కనిపిస్తుంది. ఈ శిఖరాన్ని విదేశీ ఆక్రమణదారులు తీసుకెళ్లిపోయారు. ఈ శిఖర భాగం దేవాలయంలోని ఇతర అన్ని భాగాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అందుకే ఆ శిఖర భాగం దురాక్రమణకు గురికాగానే ఆలయ గోడలన్నీ కూడా స్థానభ్రంశం చెందాయి. కానీ ఘటనకు సంబంధించి చారిత్రక ఆధారాలు ఏవీ లేవు. అలాగని అందుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. 1568లో ఒడిశా ప్రాంతంలో ముస్లింలు పట్టును సాధించారు. ఆ తర్వాత కూడా హిందూ మందిరాల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉండేవి. ఆ సమయంలో ఇక్కడి పూజారులు ఈ ఆలయంలోని విగ్రహాల్ని తీసి మరో రహస్యమైన ప్రదేశంలో దాచిపెట్టారని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ విగ్రహాల్ని మరో భద్రమైన చోటుకి తరలించారు. జగన్నాథ ఆలయం ప్రాంగణంలోని ఇంద్రుడి దేవాలయంలో పెట్టారు. కానీ ఇప్పటికీ ఆ విగ్రహాల్ని వెతకాల్సి ఉందని చెప్తూ ఉంటారు. న్యూఢిల్లీలోని జాతీయ కేంద్రంలో పెట్టిన సూర్య విగ్రహమే కోనార్క్లోని సూర్య విగ్రహం అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విగ్రహానికి పూజలాగిపోయాయి. దాంతో భక్తులు ఇక్కడికి రావడం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆలయంలో శంభుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేకపోవడం ఒక విశేషం. కానీ ప్రతి ఏటా రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. కోనార్క్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం అంతా చక్కని వాణిజ్య నగరంగా ఉండేది. ఆలయం మూతపడగానే ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. చెట్టుపుట్టలతో ఒక అడవిగా మారింది. ఆ తర్వాత ఈ గుడిని వెలికితీశారు. కానీ అప్పటికే ఈ గుడి శిథిలావస్థకు చేరుకుంది. అనేక దాడులు, ప్రకృతి సహజంగా జరిగిన విపత్తుల కారణంగా ఈ పరిస్థితికి దారితీసింది. తిరిగి 1901లో జాన్ వుడ్వర్డ్ ఈ ఆలయంలోని ప్రధాన మండపమైన జగమోహన మండపం చుట్టుపక్కల గోడలన్నీ తిరిగి నిర్మించారు. తలుపులు మూసే ఉంచారు. ఎలాంటి ప్రకృతి పరిణామాలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పని దాదాపు 3 సంవత్సరాల పాటు సాగింది. 1903లో ఇది పూర్తిగా తయారైంది. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే గాని ఈ మండపం గోడలతో మూసి ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత గుడినంతా శుద్ధి చేశారు. చాలామంది చాలాసార్లు ఈ ఆలయ ద్వారాలు తెరిస్తే బాగుంటుందని కోరుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడ్డ విగ్రహం కనిపించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోనార్క్లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెప్తారు. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోనార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవటం కూడా చెప్పుకోదగ్గ ప్రత్యేకతే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించి అనేక రకాల కథలు చర్చల్లో ఉన్నాయి. సాక్షాత్తు సూర్యుడే ఇక్కడ తపస్సు చేశాడని పద్మపురాణంలో ఉంది. పూరి ఆలయంలోనే భక్త కబీర్దాస్ సమాధి కూడా ఉందని చరిత్ర చెబుతోంది. యునెస్కో వారు ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాల్ని పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోనార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.